మీరు గత 5 సంవత్సరాల్లో సరే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో అన్‌కండిషనల్‌గా చాలా బిల్స్‌కి సపోర్ట్ చేశారు. రేపు ఇన్ ఫ్యూచర్ మీరు ఇక్కడ అధికారం రావాలని కోరుకుంటున్నారు. అక్కడ కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్ముతున్నారు. కానీ అక్కడ ఎన్డీఏ ఇక్కడ టీడీపీ జనసేనతో కలిసి ఉంది. రేపు ఇదే సంబంధాలు మీరు గత 5 సంవత్సరాలు ఏదైతే సంబంధాలు మెయింటైన్ చేశారో కేంద్ర ప్రభుత్వంతో అదే రకమైన తరహాలో సంబంధాలు మెయింటైన్ చేయగలిగే పరిస్థితి వాతావరణం ఉంటుందని అనుకుంటున్నారు. బేసిక్లీ రజనీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారో నాకైతే తెలియదు. దేవుడు ఎవరు నెత్తిన రాసింటే ఇక్కడైనా అక్కడైనా కూడా అదే జరుగుతుంది. ఓకే, హైపోథెటిక్గా మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అంటా ఉన్నారు కాబట్టి అక్కడ మోడీ గారే వస్తారేమో నాకు తెలియదు అనుకుందాం. కానీ అక్కడ ఆయన ప్రధానమంత్రి, నేను ఇక్కడ ముఖ్యమంత్రి. రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేయాల్సింది ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేస్తాడు. ప్రధానమంత్రిని కలవాల్సిన సందర్భంలో కలవాల్సిన అంశాల మీద ఖచ్చితంగా కలుస్తాం. చెప్పాల్సిన విషయాలు చెప్తాం. కేంద్రం నుంచి రాబట్టిన కాడికి తేగలిగిన కాడికి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రావాల్సిన వనరులు తేగలిగిన కాడికి తెచ్చే ప్రయత్నం ప్రతిదీ కూడా చేస్తాం. కానీ మద్దతు ఇచ్చే కార్యక్రమం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో వేరియస్ బిల్స్కి సంబంధించి మద్దతు ఇచ్చే కార్యక్రమం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అక్కడ నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. ఈ రోజుకి కూడా బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లకు మేము మద్దతు ఇవ్వలేదు. మేము డిస్క్రిప్షన్ వాడతాం. పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వాలన్నా పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వకూడదా అని. సపోర్ట్ ఇవ్వకూడని బిల్స్కు మేము సపోర్ట్ ఇవ్వము. సపోర్ట్ ఇయ్యదగ్గ బిల్లు ఉంటే తప్పకుండా ఇస్తాం. దాని గురించి బీజేపీనా ఇంకొకరా అని చెప్పి ఆలోచన చేయాల్సిన పని లేదు. దాని గురించి ఇంత మాట్లాడాల్సిన పని కూడా లేదు.